పోలీస్ స్టేషన్ నుండి తులసి సిద్ధుని విడిపిస్తుంది. ఇక ఆ తర్వాత సిద్ధు ప్రేమగా తులసి వైపు చూస్తూ ఉంటాడు. తర్వాత తులసి సిద్ధు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ల నుండి బయటకు వస్తారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు సిద్ధు సరిగ్గా నడవలేక కింద పడబోతూ ఉంటే అప్పుడు కింద పడుతున్న సిద్ధుని తులసి పట్టుకుంటుంది. సిద్ధు ప్రేమగా తులసి వైపు చూస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సిద్ధు తులసితో, తులసి నన్ను నీ భర్తగా ఒప్పుకున్నట్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న జాను, సిద్ధు గారు మా అక్క మిమ్మల్ని భర్తగా ఒప్పుకుంది. ఈరోజు మీతో పాటు మా అక్క అత్తారింటికి కూడా వస్తుంది. చిన్నప్పటి నుండి మా అక్క ఎన్నో కష్టాలు అనుభవించింది సిద్ధు గారు. ఇక మీదట తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకపై తులసి బాధ్యత నాది జాను, మీరు తులసి గురించి కంగారు పడకండి. ఇకపై తన కళ్ళల్లో నుండి నీళ్లు రాకుండా, తనకు కష్టం అంటే ఏంటో తెలియకుండా సంతోషం మాత్రమే తన జీవితంలో ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి సిద్ధు జానుకి మాటిస్తూ ఉంటాడు. ఇక దాంతో జాను, అక్క ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. సరే అక్క, జయ్ గారు నా కోసం ఎదురు చూస్తూ ఉండుంటారు, నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి జాను అటు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పోలీస్ స్టేషన్ నుండి తులసి సిద్ధు ఇద్దరు ముందుగా తులసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆటోలో నుండి తులసి సిద్ధు ఇద్దరు జంటగా దిగడంతో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. సిద్ధు ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు శ్రీనివాస్ సిద్ధుకి ఎదురుపడి, అల్లుడు గారు దయచేసి నేను చేసిన తప్పుకి మీరు మమ్మల్ని క్షమించాలి అని అంటూ ఉంటే, అయ్యో పెద్దవాళ్ళు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, ఇక మీదట నన్ను మావయ్య గారని పిలువు బాబు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. అలాగే మావయ్య గారు అని చెప్పి లక్ష్మి వైపు చూస్తూ, అక్క నీకు కూడా నా మీద ఎటువంటి కోపం లేదు కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అయ్యో లేదు బాబు, ఎవరికి తెలియకుండా నా కూతురు మెడలో తాళి కట్టినందుకు మొదట నీ మీద కోపం వచ్చింది, కానీ మీడియా ముందు ఎప్పుడైతే నా కూతుర్ని నీ భార్య అని చెప్పావో అప్పుడే నీ మీద ఉన్న కోపం అంతా కూడా పోయింది. ఇకపై మా తులసి బాధ్యత నీదే, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అలాగే అక్క అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు అలా అందరితో మాట్లాడుతూ ఉంటే ఖుషి పరిగెత్తుకుంటూ వచ్చి, ఫ్రెండు ఎలా ఉన్నావు ఫ్రెండు, నీకేం కాలేదు కదా, నువ్వు తులసిని పెళ్లి చేసుకున్నావట కదా, నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా, కానీ పోలీసులు నేను అరెస్ట్ చేసినందుకు మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నీకు ఏం కాలేదు కదా అని ఖుషి అంటూ ఉంటే, లేదు ఖుషి పాప నాకేం కాలేదు అని చెప్పి సిద్ధు ఖుషిని ఎత్తుకొని ముద్దు పెడుతూ ఉంటాడు. ఇంతలో సంతోష్ అక్కడికి వచ్చి, ఏంటి వీడితో అందరూ కలిసి ఇక్కడ చర్చ పెట్టారేంటి అని చెప్పి, సంతోష్ రేయ్ నీకు ఇక్కడ పనేంట్రా, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి సిద్ధు మీద చేయి చేసుకుంటూ ఉంటే తులసి సంతోష్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అన్నయ్య అతను నా భర్త, తనతో మాట్లాడేటప్పుడు కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడు, ఆయన ఈ ఇంటి అల్లుడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. అబ్బో ఒక్కరోజుకి వీడి మీద ప్రేమ పొంగుకొచ్చిందా, వీడు నీ భర్త అయిపోయాడా, ఈ ఇంటి అల్లుడు అయిపోయాడా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి, అవునన్నయ్య ఇక మీదట నువ్వు నా భర్త మీద చేయి చేసుకుంటే నేను ఊరుకోను అని చెప్పి తులసి సంతోష్కి ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది. అవునరా, సిద్ధుని ఇంటి అల్లుడిగా మేము ఒప్పుకున్నాము, నీకు ఇష్టం లేదా, సరే అయితే ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న సంతోష్ మనసులో, అమ్మో ఇదేంటి ఫ్యామిలీ అంతా కూడా ఒకటయ్యి నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమంటున్నారు, ఇంత సడన్గా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎలా బతకాలి, ప్రస్తుతానికి నేను సైలెంట్గా ఉండడం బెటర్ అనుకొని, సరే ఇంతమంది ఒప్పుకున్న తర్వాత నేను మాత్రం ఒప్పుకోకుండా ఏం చేస్తాను, నేను కూడా ఒప్పుకుంటున్నాను అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు తులసి ఇద్దరు కలిసి జంటగా లోపలికి రండి అంటూ తులసికి సిద్ధుకి హారతిచ్చి సిద్ధుని లోపలికి ఆహ్వానిస్తుంది. ఇక అలా అందరూ కూడా సిద్ధుని ఇంటి అల్లుడుగా ఒప్పుకుంటారు. అల్లుడు గారికి కాఫీ తీసుకురమ్మా అని చెప్పి లక్ష్మి తులసికి చెప్పడంతో తులసి సిద్ధు కోసం అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వస్తూ ఉంటుంది. బాబు మా తులసి తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే దాన్ని పెద్ద మనసుతో క్షమించు బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అయ్యో అక్క నువ్వు దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, తులసి నా భార్య, తన మనసు చాలా మంచిది, తను ఏ తప్పు చేయదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక సిద్ధు మాటలకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.
తులసి సిద్ధు కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. సిద్ధు ఎంతో ఆనందంగా తులసి చేసిచ్చిన కాఫీ తాగుతూ ఉంటాడు. మరోపక్క విశ్వను చంపేయాలని నిర్ణయించుకొని జాను ఫోన్లో నుండి విశ్వకు మెసేజ్ చేసి ఒక చోటుకు రమ్మని చెప్తాడు. ఇక విశ్వ జాను ఈరోజు ఇక్కడికి వస్తుంది, జానుకి జై కుట్రలన్నీ కూడా బయట పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి జై వస్తాడు. కారులో నుండి జై దిగడం చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంట్రా షాక్ అయ్యావా? నా భార్య వస్తుందనుకుంటే నేను వచ్చానేంటా అని అనుకుంటున్నావా? నువ్వు చేసిన మెసేజ్లన్నీ కూడా చదివింది జాను కాదు, నేను. నిన్ను ఇక్కడికి ప్లాన్ ప్రకారం రప్పించింది కూడా నేనే. ప్రతిసారి మా కాపురంలోకి నీ ఎంట్రీ ఏంట్రా? అవును, నేను జానుని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. మధ్యలో నీకేంట్రా ప్రాబ్లం? నా భార్యను నేను ప్రేమగానే చూసుకుంటున్నాను కదా, మధ్యలో నీకేంటి నొప్పి అని చెప్పి ఈరోజు నిన్ను అసలు ఈ భూమి మీద లేకుండా చేస్తాను. నువ్వు మా కాపురానికి విలన్ లాగా అడ్డుపడుతున్నావు అని చెప్పి జై గన్ తీసి విశ్వని షూట్ చేయబోతూ ఉంటాడు. ఇక దాంతో విశ్వ, నన్ను చంపేసి నువ్వు తప్పించుకోగలనని అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఏదో ఒకరోజు జాను ముందు నీ నిజ స్వరూపం బయటపడుతుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అసలు ముందు బయటపడడానికి నువ్వు ఉండాలి కదరా అంటూ అలా షూట్ చేయబోతూ ఉంటే అప్పుడు విశ్వ జైని తోసేసి అక్కడి నుండి పారిపోతాడు. ఈరోజు నువ్వు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే ఉంది అని చెప్పి పెళ్ళైన నా భార్యతో వీడికి కబుర్లేంటో అని జై కోపంగా అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. మరోవైపు సిద్ధు తులసి ఇద్దరూ కలిసి సిద్ధు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటారు. బాబు సిద్ధు, నిజానికి తులసి పెళ్ళి ఎంతో ఘనంగా చేద్దామని అనుకున్నాము, కానీ అనుకోకుండా మీ పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు అప్పకింతలు కూడా ఇలా సింపుల్గా అయిపోతున్నాయని చెప్పి నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకో బాబు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తులసి గురించి మీరేమీ బాధపడకండి, నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇక అలా తులసి సిద్ధుతో బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అంటూ అమ్మ ఖుషి, నువ్వు కూడా నాతో పాటు రామ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అమ్మ తులసి అని వాళ్ళు అంటూ ఉంటే, అమ్మ ఏ రోజుకైనా ఖుషి బాధ్యత నాది కదమ్మా, అందుకే ఇప్పుడే తనని నాతో పాటు తీసుకువెళ్తున్నాను అని చెప్పి సిద్ధు గారు, ఖుషి నానమ్మకు నేను మాటిచ్చాను, ఖుషి బాధ్యత నేను తీసుకుంటానని, కాబట్టి మాటిచ్చిన ప్రకారం ఖుషిని నాతో పాటు మీ ఇంటికి తీసుకువస్తున్నాను అని అంటూ ఉంటే, ఖుషి నా కూతురుగా నాతో పాటు ఉంటుందని తులసి సిద్ధుకి చెప్పగానే అప్పుడు సిద్ధు వెంటనే ఒప్పుకొని, తులసి నువ్వు ఖుషికి అమ్మవైతే ఈ రోజు నుండి నేను ఖుషికి నాన్నను, మన కూతురుగా ఖుషి మన ఇంట్లోనే పెరుగుతుంది అని చెప్పి ఖుషిని ఎత్తుకొని పద ఖుషి మన ఇంటికి వెళ్దామని చెప్పి సిద్ధు తులసిని ఖుషిని తనతో పాటు ఇంటికి తీసుకొని వస్తాడు. సిద్ధు తులసి ఇద్దరు గుమ్మం దగ్గరికి రాగానే అప్పుడు వాళ్ళని చూసి నీలిమ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు సిద్ధు వాళ్ళు వస్తున్నారు, హారతి తీసుకుని వస్తాను అంటూ నీలిమ కిచెన్లోకి వెళ్ళి హారతి తీసుకొచ్చి సిద్ధు వాళ్ళకి ఇస్తూ ఉంటే బసవరాజు ఒక్కసారిగా ఆ హారతి ప్లేట్ని విసిరి కొడతాడు. ఇటువంటి దాన్ని నా ఇంటి కోడలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోకి రానివ్వను, నా కొడుకువి కాబట్టి నువ్వు మాత్రమే ఈ ఇంట్లోకి రారా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. క్షమించండి నాన్న, నేనంటూ ఇంట్లోకి వస్తే అది తులసితోనే అని చెప్పి సిద్ధు హారతి తీసుకొచ్చి తులసికి హారతిస్తూ తనకి బొట్టు పెట్టి, తులసి నా భార్యగా ఈ ఇంటి కోడలుగా నీకు ఇక్కడ ఉండే హక్కుంది, ఎవరు కాదంటారో చూస్తాను అని చెప్పి అలా తులసి చెయ్యి పట్టుకొని సిద్ధు ఖుషిని తులసిని ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటే అప్పుడు ఇదంతా చూస్తున్న బసవరాజు, విశాలాక్షి, నీలిమ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. కీర్తి తులసిని ఎన్నో మాటలు అంటూ, అమ్మ మహాతల్లి, ఆ ఇంట్లో నాకు స్థానం లేకుండా చేసి నా భర్త నన్ను గెంటేసేలాగా చేసి నువ్వు మాత్రం సంతోషంగా ఈ ఇంటి కోడలు ఇక్కడ అడుగు పెట్టావు, నీ దరిద్రం ఆ ఇంట్లో అంటుకుంది సరిపోక ఇప్పుడు ఇక్కడ కూడా అంటించడానికి వచ్చావా అని చెప్పి కీర్తి తులసి గురించి నీచంగా మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు సిద్ధు కీర్తి మీద విరుచుకుపడుతూ, కీర్తి తను నీ వదిన,
తనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. తను ఇంటికి పట్టిన దరిద్రం కాదు, అదృష్టం. ఆ విషయం నీకు తొందరలోనే అర్థమవుతుంది అని చెప్పి సిద్ధు కీర్తి మీద విరుచుకు పడుతూ ఉంటాడు. ఇక దాంతో కీర్తి ఎంతగానో బాధపడుతావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందు వరకు మా అన్నయ్య కానీ మా నాన్న కానీ అందరూ నన్ను ఎంత బాగా చూసుకునేవారు. నువ్వు మా అన్నయ్య జీవితంలోకి వచ్చావో లేదో మమ్మల్ని అందరినీ కూడా మా అన్నయ్యకి దూరం చేశావు అని చెప్పి కీర్తి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు తులసి, రా అంటూ సిద్ధు తులసిని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు. మొత్తానికి సిద్ధు అయితే తులసికి అండగా నిలబడి తులసిని అత్తారింటికి తీసుకుని వచ్చాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.